సైలెస్, ఝాన్సీ కర్నూలు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 16 సంవత్సరాలు అయింది. తనకి ఝాన్సీకి పీసీఓడి ప్రాబ్లం ఉండడం, అలానే చాలా హాస్పిటల్స్కి వారు వెళ్ళారు, ట్రీట్మెంట్ అది తీసుకున్నారు. చాలా ట్రీట్మెంట్స్ చేయించుకున్నా కూడా నిలబడుతూ ఉండేది, మళ్ళీ మిస్క్యారేజ్ అయిపోతూ ఉండేది. తర్వాత మళ్ళీ కొంతమంది అయితే అసలు పుట్టడము కష్టం అన్నట్టు కొన్ని హాస్పిటల్స్లో చెప్పడం జరిగింది. వారు గతంలో హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. వారి పక్కనున్న తల్లి, తన పేరు రూతమ్మ, వారు కర్నూలులో తైలాభిషేకం ప్రారంభించినప్పటి నుంచి అయ్యగారు వారు వస్తూ ఉన్నారు. వారు తర్వాత 2024 సంవత్సరంలో శైలేష్ గారి కుటుంబము మళ్ళీ వారి స్వస్థలమైన కర్నూలుకి వారు తిరిగి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రూతమ్మ గారు వారిని గర్భఫలం కోసం దైవజనుల దగ్గరికి వారు తీసుకొని వచ్చినప్పుడు వారు తైలాభిషేకానికి వస్తుండగా దైవజనులు తను వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి నీకు ఏం కావాలని అడిగితే ఇలా ఇన్ని సంవత్సరాలు అయింది గర్భఫలం కోసం వచ్చామన్నప్పుడు దైవజనులు ఫలం ఇచ్చి తనకి ప్రార్థన చేశారు. 2 నెలలు వచ్చిన తర్వాత మరుసటి నెలకే దేవుడు వారి పట్ల కార్యం చేశారు. తను కన్సీవ్ అయింది. తనకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డయాబెటిక్ కంప్లైంట్ ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను ఇచ్చారు. పాప పుట్టినప్పుడు అండర్ వెయిట్ పుట్టినా కూడా దేవుడు ఎటువంటి సమస్య బిడ్డకు లేకుండా చక్కని ఆరోగ్యం ఇచ్చి 16 సంవత్సరాలకి వివాహమైన 16 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడి వారికి గర్భఫలాన్ని కుమార్తెని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.